Good morning. Good morning. Myself Saira Umar from Nizamabad. My parents Gangadhar and Roja. ఇప్పుడు యూసీడీ లెవెల్లో ఉన్నాము. నేను ఈ బిజినెస్లో మా ఫాదర్ హెల్ప్తో మేము ముగ్గురం చేస్తాము. ఈ బిజినెస్లో వచ్చింది మాకు మనీ లేవని కాదు, ఏం లేవని కావు, ఫ్యూచర్ కోసం వచ్చినాము. ఈ బిజినెస్లో ఫ్యూచర్ బాగుంటుందని అనుకొని వచ్చి చేస్తున్నాం కాబట్టి ఫ్యూచర్ కూడా బాగుంటుంది. మాకు ఏం ఆశలు లేవు కానీ ఫ్యూచర్ మీద ఎక్కువ హోప్స్ లేవు కాబట్టి ఈ బిజినెస్ నా కోసం చేస్తున్నాం. మాకు ఆల్రెడీ కార్ ఉంది కానీ ఈ ఇయర్ ఎండ్ అయ్యేలోపు మా డాడీకి 30 lakhs పెట్టి ఒక కార్ తీసుకుందామని అనుకుంటున్నా. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను ఒకటి చెప్తున్నానండి, నేను గవర్నమెంట్ సెక్టర్లో 26 సంవత్సరాలు నా సర్వీసు. నేను ఆల్రెడీ సూపర్వైజర్ ప్రమోషన్లో ఉన్నా. నాకు ఫస్ట్ ఇన్కమ్ వచ్చి 3599 అండి. ఇప్పుడు నా అంటే గవర్నమెంట్ సెక్టర్లో నేను తీసుకుంటే శాలరీ 1,05,05 రూపాయలు. ఒక మాట వినండి, గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే హాయిగా బ్రతుకుతాము, ఒక ఎంప్లాయ్ అంటారు. కానీ అందులో ఉన్న కష్టం ఎంత. 20 years సీనియారిటీ ఉండి నేను 9కి పోయి ఫోటో పెట్టాలి. 5 నిమిషాలు ఎట్టయిందంటే ఆ డే అంతా ఎంత టెన్షన్ ఫీల్ అవుతామో ఎవరికి తెలియదండి ఆ కష్టము. ఒకసారి గవర్నమెంట్ జాబ్ వచ్చిందని హ్యాపీగా ఉంటా అంటారు, కాదు క్షణం పడే బాధ ఏంటిదో నాకు తెలుసు. కానీ ఇట్లాంటి అప్రోచ్ అప్పుడే కనుక 99లో ఉంటే నేను ఈ పాటికి 5 లక్షలు తీసుకునే 5 కోట్లు తీసుకునేదాన్ని కావచ్చు. అసలు అందరూ ఏడుస్తారు కావచ్చు. ఒక ఆడపిల్లని ఏంటి, నేను పడ్డ కష్టం 30 కిలోమీటర్లు నడుచుకుంటా వెళ్ళి చదువుకున్న ఆ రోజుల్లో. ఇంకొకటి మా సార్ ఏం చేశారంటే, నేను ఎంప్లాయ్ అయ్యి ఆయన అన్ఎంప్లాయ్ చేసుకొని నువ్వు కూడా ఎంప్లాయ్ కాదండి అంటే మా ఫ్యామిలీలో అందరూ ఎంప్లాయ్ 2 ఉండేవాళ్ళు. నేను ఒక్కదాన్నే మీరు కూడా కాండి అంటే ఈయన ఏమన్నారంటే, నా జాబ్ ఇంకొకరికి వస్తుందని ఆ కరెంటు స్తంభం ఉంటుంది కదండి, అది కింద అవుతుంది, ఎక్కొచ్చు, జాబ్ సంపాదించుకునే కెపాసిటీ ఉన్నా, ఎందుకు మీరు దిగరండి అంటే, నేను లాస్ట్ అయితే ఇంకొకరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే కదా ఎంప్లాయ్ కదా అనుకున్నాను. అలాంటి ఆయన ఎందుకున్నారంటే మీరు ఒకసారి ఆలోచించండి. జాబ్లో లేని సంతోషం, జాబ్లో లేని ఇన్కమ్, జాబ్లో లేని ఒక 26 ఏళ్ళ సర్వీస్లో ఒక సన్మానం లేదండి. కరోనా డెలివరీ చేసిన ఒకసారి సన్మానం చేసిన లేదు. ఎన్నిసార్లు పెళ్ళండి? 4 సార్లు. ఎన్ని జరిగినా మేము చేసుకున్న సంతోషము కంటే ఎక్కువ సంతోషం ఇప్పుడు ఉంటుంది మధ్య సంతోషం అంటే ఇప్పుడు ఇదే కదా కావాల్సింది. బాబా ఎక్కడికి వెళ్తున్నట్టు బాబు మ్యారేజ్ బాబు నాట్యం ఫ్యామిలీ పార్టీ.